హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు MS4 వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రసిద్ధ ధూల్పేట్ ప్రాంతాన్ని అయితే సందర్శించబోతున్నాం. ఇక్కడ వినాయక చవితి సమయానికి వచ్చేసరికి మొత్తం వినాయక విగ్రహాలను అయితే తయారు చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ అంతా ఒక ఏడాది పొడవునా నడుస్తూ ఉంటుంది. వినాయక విగ్రహాలు ఇక్కడ తయారు చేయడంలో ప్రసిద్ధమైనటువంటి ప్రాంతం ధూల్పేట్ అని చెప్పుకోవచ్చు. ధూల్పేట్ వినాయక విగ్రహాలు హబ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్క కళాకారుడి చేతుల్లో పుట్టే వినాయక విగ్రహాలు మనసు కొల్లగొట్టేలా ఉంటాయి. చిన్న విగ్రహాల నుంచి భారీ సైజు విగ్రహాల వరకు అన్ని రకాల విగ్రహాలను ఇక్కడ వాళ్ళు తయారు చేస్తుంటారు. సుమారు ఫీట్ నుంచి 50 ఫీట్ల వరకు ఇక్కడ వినాయక విగ్రహాలు అయితే తయారు చేస్తారని అక్కడి ప్రాంతంలో ఉన్నటువంటి వారైతే చెబుతున్నారు. విగ్రహాల తయారీ ప్రక్రియ అనేటువంటిది ఇక్కడ మట్టి మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటితో రంగురంగుల అలంకరణలు చేసి వీటన్నిటిని కళాత్మకంగా కలిపి ఒక్కొక్క విగ్రహాన్ని మంచి దేవతగా మలచడం ఇక్కడ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఇక్కడ వినాయక విగ్రహాల తయారీ లోపల వీళ్ళు మంచి చెమ్కీలు, అంటే క్లాత్ సంబంధించినటువంటివి, ఇలా యూనిక్గా ఉండడానికి మంచి కళాకారుల చేతుల్లో అయితే ఈ విగ్రహాలను అయితే తయారు చేస్తారు. ఇక్కడ వీధులన్నీ రంగురంగుల విగ్రహాలతో కలకలలాడుతుంటాయి. దేశం నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి డీలర్లు కానీ, భక్తులు కానీ, కస్టమర్లు కానీ ఇక్కడ విగ్రహాలను కొనుగోలు చేస్తారు. సుమారు 1000 రూపాయల నుంచి 5 నుంచి 10 లక్షల మధ్యలో ఇక్కడ విగ్రహాలు అయితే అమ్ముడుపోతూ ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు. ఈ ధూల్పేట్ ప్రాంతం నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇట్లా ఒరిస్సా, మహారాష్ట్ర వరకైతే ఈ దేశం నలుమూలలో ఉన్నటువంటి ప్రాంతాలకైతే ఇక్కడ నుంచి తరలుతాయని చెప్తున్నారు. ఇక్కడ తయారయ్యే కొన్ని విగ్రహాలు పర్యావరణ రహితంగా కూడా తయారు చేస్తున్నారు. మట్టి వినాయకులను తయారు చేసి ఆ మొక్కలు, అంటే నిమజ్జనం చేసేటప్పుడు మొక్కలు పెరిగేలా వీళ్ళు విత్తనాలను నాటి ఇలా చిన్న చిన్న విగ్రహాలను అయితే కూడా తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి ధూల్పేట్ కళాకారుల చేతిలో పుట్టే విగ్రహాలు కేవలం పూజా వస్తువులే కాదు, అవి సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ ఇంట్లో, ఏ కుటుంబాన్ని టచ్ చేసినా కానీ వినాయక విగ్రహాలు తయారు చేస్తారని చెప్పేసి మనం ఆ వీధుల్లో తిరిగితే మనకు ధూల్పేట వెళ్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఒక కళాకారుడు అనేటువంటి వాళ్ళు ఉంటారు. 100 కుటుంబాలు ఈ వినాయక విగ్రహాల తయారీపై అయితే తమ జీవనాన్ని అయితే కొనసాగిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఇంకొక మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. మా ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.